రైట్. డివిజిబుల్ రూల్ చూసినట్లయితే డివిజిబిలిటీ రూల్ అంటే ఇదేంటి? డివిడెండ్ is equal to divisor into quotient plus remainder. ఇది డివిజిబిలిటీ రూల్. డివిజిబిలిటీ రూల్ ఏంటంటే డివిడెండ్ is equal to divisor into quotient plus remainder. అంటే మనం ఒక సంఖ్య తీసుకున్నాం, ఒక 12 తీసుకున్నాం. 12 తీసుకొని దీన్ని 2తో భాగించాలి, 2తో డివిజిబుల్ చేయాలి. రైట్. డివిజిబుల్ చేసినట్లయితే 2 6ల 12, రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. రైట్. ఇది తెలుగులో నేర్చుకోవద్దండి, ఇంగ్లీష్లోనే నేర్చుకోండి. తెలుగులో నేర్చుకుంటే మళ్ళీ కొద్దిగా కన్ఫ్యూజ్ వస్తుంది. విభాజ్యము, భాజకము, భాగఫలము, మనకి విభాజ్యానికి భాజకానికి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి అది మర్చిపోండి, తెలుగులో కాకుండా ఓన్లీ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. డివిడెండ్ is equal to divisor into quotient plus remainder. అయితే 12 2తో డివిజిబుల్ చేసినట్లయితే 2 6 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఈ 0 ఏదైతే ఉందో ఇది మనకి రిమైండర్, అవునా? అట్లాగే ఇది క్వాషియంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది డివైజర్. ఈ 12 ఏదైతే ఉందో ఇది మనకి డివిడెంట్ అండి, డివైడెంట్. ఇది డివైడెంట్. రైటా? ఇక్కడ ఈ మధ్యలో ఉన్నదేమో డివిడెంట్, ఇదేమో డివైజర్, ఇది క్వాషియంట్, ఇది రిమైండర్. అంటే మనకి ఇక్కడ ఏమన్నాడు? డివిడెంట్ is equal to divisor into quotient plus remainder అన్నాం. మరి డివిడెంట్ అంటే ఎంత? 12. అంటే 12 is equal to divisor into quotient, అంటే divisor 2 into quotient 6 plus remainder అంటే 0. అంటే ఏమైంది ఇక్కడ? 12 plus 0 దట్ ఈస్ ఈక్వల్ టు 12 వచ్చిందా? అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు. రైట్. ఇంకొకటి చూద్దాం. చూస్తే 13 తీసుకుందాం, 2తో డివిజిబుల్ చేయాలి. ఎంత వస్తుంది? 2 6ల 12, రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. మరి ఇక్కడ చూసినట్లయితే డివిడెంట్ ఎంత? ఇక్కడ డివిడెంట్ 13 is equal to divisor 2 into quotient 6 plus రిమైండర్ 1. అంటే ఆ రెల్లు ఇక్కడ 12 plus 1 దట్ ఈస్ ఈక్వల్ టు 13 వచ్చిందా? అదే ఇది చెప్తున్నాను. ఇది డివిజిబిలిటీ రూల్. ఇది మన మైండ్ లో ఉండాలండి. ఇది మైండ్ లో ఉంటే కనుక రేపు పొద్దున దీని మీద లెక్కలు అనేవి వస్తాయి. వచ్చినప్పుడు అక్కడ మనం దీన్ని ఎట్లా యూజ్ చేయాలన్నది మాట్లాడదాం. ప్రస్తుతానికి దీన్ని మన మైండ్ లో ఉంచుకోవాలి. డివిడెంట్ is equal to divisor into quotient plus remainder. ఈ కాన్సెప్ట్ మన మైండ్ లో ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి వచ్చేటప్పుడు సందర్భాన్ని బట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మనం యూజ్ చేద్దాం. రైటా? అది ఎట్లా వచ్చిందన్నది ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసాం. రైట్. ఇది మైండ్ లో పెట్టుకోండి. రైట్. ఒక డివైజర్ ఉందండి, అంటే ఒక డివైజర్ ఉంది. ఆ డివైజర్ తో ఎక్స్ అనే సంఖ్యకి భాగించాం, డివిజిబుల్ చేసాం, రిమైండర్ R1 వచ్చింది. అట్లాగే అదే డితో డివైజర్ తో వైకి భాగించాము, రిమైండర్ ఇక్కడ R2 వచ్చింది. కోషెంట్ గురించి మర్చిపోండి, కోషెంట్ మనకి ఇక్కడ అవసరం లేదు, కోషెంట్ ఏదో ఒకటి వచ్చింది. రైట్. సేమ్ అండి, ఇదే డివైజర్ తో ఎక్స్ కు భాగించాం, రిమైండర్ R1 వచ్చింది. అట్లాగే ఇదే డివైజర్ తో వైకి భాగించాము, రిమైండర్ మనకి ఇక్కడ R2 వచ్చింది. అట్లాగే ఇదే డివైజర్ తో ఎక్స్ ప్లస్ వైకి భాగించాం అనుకోండి, అదే డివైజర్ తో ఈ 2 డివిడెంట్లని యాడ్ చేసి, ఇక్కడ డివిడెంట్ ఎక్స్ ఉంది, ఇక్కడ డివిడెంట్ ఎంత ఉంది? వై ఉంది. ఈ రెండింటిని కలిపితే ఎక్స్ ప్లస్ వై, దానికి అదే డివైజర్ తో కనుక భాగిస్తే రిమైండర్ R3 వచ్చింది అనుకోండి, రిమైండర్ R3 వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఒక ఫార్ములా వర్తిస్తుంది. అదేంటంటే డివైజర్ ఇజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 మైనస్
R3. ఈ రూల్ మనకి వర్తిస్తుంది. ఒక్కసారి అర్థమైందండి? ఒక్కసారి చెప్తా చూడండి కాన్సెప్ట్. రైట్, ఇక్కడ ఈ డివైజర్ తో ఎక్స్ అనే ఒక డివిడెంట్ కి భాగించినట్లయితే R1 రిమైండర్ వచ్చింది. అదే డివైజర్ తో y అనే ఒక వేరొక డివిడెంట్ కి భాగించినట్లయితే R2 రిమైండర్ వచ్చింది. అదే డివైజర్ తో ఈ రెండు డివిడెంట్లని యాడ్ చేసి x ప్లస్ వైకి భాగించినట్లయితే రిమైండర్ R3 వచ్చింది. అప్పుడు మనకి డివైజర్ ఇస్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 మైనస్ R3 అవుతుంది. ఈ పాయింట్ మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఇది ఒక్కసారి చెక్ చేద్దాం ఎట్లా వచ్చింది. రైట్, చూసినట్లయితే రైట్ ఇక్కడ 3 ఉంది, 12 కు భాగించాం. సారీ 12 కాదు 13 కి భాగించాం. ఎంత రిమైండర్ వస్తుంది? 3 4 12, అంటే ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది. అవునా? ఇక్కడ డివిడెంట్ ఎంత? 3. D ఈజ్ ఈక్వల్ టు 3. రైట్ రైట్. మళ్ళీ ఇది x అండి, ఫస్ట్ డివిడెంట్. ఇది R1. రైటా? నెక్స్ట్ ఇదే డివైజర్ తో అంటే 3 తోనే భాగించాలి. 3 తో 16 కి భాగించాము అంటే ఇది ఎంతది? ఇది y అవుతుంది. D అదే, D ఎలాగో 3a కాబట్టి D. దీనికి భాగిస్తే 3 5 15. సారీ ఇక్కడ 7 తీసుకోండి. 7 తీసుకుంటే 3 5 15. రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే ఇక్కడ ఇది R2 అండి. రైటా? 17 కి 3 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 2 వచ్చింది. ఇప్పుడు మరి ఏం చేయాలి? ఈ డివిడెంట్ x అలాగే డివిడెంట్ y ని కలపాలి. x ప్లస్ y అంటే ఇక్కడ ఎంత ఉంది? 13 ఉంది, ఇక్కడ 17 ఉంది. 13 17 కలిపితే ఎంత అవుతుంది? 30 అవుతుంది. అవునా? 30 అవుతుంది. ఈ 30కి ఏం చేయాలి? ఇదే డివైజర్ తో మళ్ళీ భాగించాలి. అంటే 3 తో భాగించాలి. ఇది x ప్లస్ y అండి. ఇది సేమ్ D. అదే 3 తో భాగించినట్లయితే ఎంత వస్తుంది రిమైండర్? 3 పదుల 30. అంటే ఎంత వచ్చింది? 0 వచ్చింది. రైట్, ఇక్కడ డివైజర్ ఇస్ ఈక్వల్ టు ఏం చెప్పాం? డివైజర్ ఇస్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 మైనస్ R3 అని అన్నాం. రైట్, ఇక్కడ R1 ఎంత? 1 ప్లస్ ఇక్కడ R2 ఎంత? 2 మైనస్ R3 ఎంత? 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3 వచ్చింది. D ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. కరెక్టా కాదా? D 3నే కదా? చూడండి, D 3నా కాదా? D 3 వచ్చింది. రైట్, ఇది మనకి డివైజర్ రూల్. అర్థమైందా? ఒక్కోసారి చూడండి కాన్సెప్ట్. ఒక డివైజర్ తో x అనే ఒక సంఖ్యకు భాగిస్తే రిమైండర్ R1 వచ్చింది. అదే డివైజర్ తో y అనే సంఖ్యకు భాగిస్తే రిమైండర్ R2 వచ్చింది. అదే సంఖ్యతో ఆ రెండు డివైడెంట్లని కలిపి భాగించినట్లయితే రిమైండర్ R3 వచ్చేటట్లయితే అప్పుడు మనకి డివైజర్ ఇస్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 మైనస్ R3. మొదట వచ్చిన రెండు రిమైండర్లు కూడి లాస్ట్ లో వచ్చిన రిమైండర్ తీసివేసినట్లయితే మనకి డివైజర్ వస్తుంది అన్నది మనకి ఇక్కడ రూల్. ఈ రూల్ కూడా మన మైండ్ లో పెట్టుకోవాలి. ఇందాక డివిజిబుల్ టు రూల్ ఏం చెప్పుకున్నామో ఆ ఫార్ములా మన మైండ్ లో ఉండాలి. అట్లాగే ఈ డివైజర్ కి సంబంధించినటువంటి రూల్ కూడా మన మైండ్ లో ఉండాలి. ఈ రెండు రూల్కు సంబంధించి భవిష్యత్తులో మనకి ప్రాబ్లమ్స్ మధ్యలో ఏదైనా సింక్ అయితే గనక, ఇట్లాంటివి ఏమైనా కనపడితే గనక మనకి వీటి తాలూకు అప్లికేషన్స్ వస్తే వీటిని యూజ్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లాన్ని అధిగమించడం కోసం మనం ఇవి సహాయపడతాయి. రైట్, ఇవి మన మైండ్ లో పెట్టుకోండి. రైటా? ఒక నెంబర్ యొక్క, ఒక సంఖ్య యొక్క డిఫరెంట్ డివైజర్స్ అంటే విభిన్న కారణాంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. రైట్, చూసినట్లయితే ఒక నెంబర్ తీసుకుందాం. ఒక సంఖ్య దట్ ఈజ్ 576 అనే ఒక నెంబర్ తీసుకుందాం. ఈ నెంబర్ తాలూకా డిఫరెంట్ డివైజర్స్ అంటే విభిన్న కారణాంకాలు కావాలి. విభిన్న కారణాంకాలు కనుక్కోవాలంటే ఫస్ట్ ఏదైతే మనకి నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ ని మనం ముందుగా కారణాంకాలుగా విడదీయాలి, డివైజర్స్ గా విడదీయాలి. రైట్, డివైజర్స్ గా విడదీసినట్లయితే రైట్ దీన్ని చూసినట్లయితే రైట్ ఇప్పుడు ఇది 2 తో డివిజిబుల్ అవుతుందిగా. 2 ఇంటూ 2 2 4
4 తర్వాత 2 8 16 1 ఉంటుంది 6 ఉంటుంది మళ్ళీ 2 8 16 నెక్స్ట్ మళ్ళీ 2 తో డివిజిబుల్ అవుతుంది 2 తో డివిజిబుల్ అయితే గనక 2 1 2 2 4 2 4 మళ్ళీ 2 తో డివైడ్ అవుతుంది 2 7 2 2 మళ్ళీ 2 తో అవుతుంది 2 3 2 3 6 2 6 12 నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని డైరెక్ట్ గా రాసేయచ్చు దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ 9 4 36 రైటా 3 3 9 2 4 9 4 36 ఇట్లా మనం డివైజర్స్ గా కారణాంకాలుగా డివైడ్ చేయాలి రైట్ ఇక్కడ చూసినట్లయితే 2s ఎన్ని వచ్చినాయి 1 2 3 4 ఇక్కడ 2 మొత్తం 6 వచ్చినాయండి అంటే 2 పవర్ 6 ఇంటూ 3 స్క్వేర్ రైట్ 576 ని కారణాంకాలుగా విడదీస్తే కనుక ఇది వచ్చింది 2 పవర్ 6 ఇంటూ 3 స్క్వేర్ మరి ఇప్పుడు దీని యొక్క డిఫరెంట్ డివైజర్స్ విభిన్న కారణాంకాలు ఏంటి అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్ రైట్ విభిన్న కారణాంకాలు అన్నాడు కాబట్టి ఈ ఫైనల్ గా ఈ 576 అనే నెంబర్ ని కారణాంకాలుగా విడదీసిన తర్వాత వచ్చిన వాల్యూలో పవర్ లో ఏవైతే ఉన్నాయో పవర్ టు ది పవర్ లో ఏవైతే ఉన్నాయో టు ది పవర్ ఇక్కడ ఏముంది 6 ఉంది కాబట్టి 6 ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది 2 ప్లస్ 1 అంటే ప్రతి ఘాతానికి 1 కలిపి వాటిని మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూనే దీని యొక్క విభిన్న కారణాంకాలను సూచిస్తుంది రైట్ అర్థమైందండి డిఫరెంట్ డివైజర్స్ కావాలి విభిన్న కారణాంకాలు అడిగాడు ఒక నెంబర్ ద్వారా ఏం చేయాలి ఫస్ట్ ఆ నెంబర్ ని కారణాంకాలుగా విడదీయాలి విడదీస్తే 2 పవర్ 6 ఇంటూ 3 స్క్వేర్ అని వచ్చింది రైట్ 2 పవర్ 6 ఇంటూ 3 స్క్వేర్ వచ్చింది కనుక ఈ పైన ఘాతాలు ఏవైతే ఉన్నాయో టు ది పవర్ లో ఏదైతే వాల్యూ ఉందో ఆ పవర్ లో ఉన్న వాల్యూస్ కి 1 యాడ్ చేసి ప్రతి పవర్ లో ఉన్న వాల్యూకి 1 యాడ్ చేసి వాటిని మనం మల్టిప్లై చేస్తే వచ్చినటువంటి వాల్యూనే ఈ 576 యొక్క విభిన్న కారణాంకాల సంఖ్యను తెలియజేస్తుంది డిఫరెంట్ డివైజర్స్ యొక్క కౌంట్ ని తెలియజేస్తుంది రైట్ దీన్ని చూసినట్లయితే 6 1 కలిపితే ఎంత 7 ఇంటూ ఇది 3 7 3 21 రైట్ ఇది మొత్తం ఎన్ని వచ్చినాయి 20 యొక్క విభిన్న కారణాంకాలు అనేవి ఈ 576 అనే నెంబర్ ఉన్నాయి మరి 576 కున్న 20 యొక్క విభిన్న కారణాంకాలు ఏంటి అని ఆలోచన చేయొచ్చు మనకు విభిన్న కారణాంకాలు ఏంటి అని అడగడు కానీ ఏదైతే లెక్క చెప్పానో ఒక కౌంట్ చెప్పానో ఆన్సర్ చెప్పాను 21 అని ఈ విధంగా చేయండి అని చెప్పాను కరెక్ట్ 21 వేస్తారు కానీ మరి 21 ఏంటి అన్న మీనింగ్ మనకు తెలియాలి కదా అది ఏంటి అంటే ఇది ఏంతో తెగుతుంది 2తో తెగుతుంది అట్లాగే 3తో డివైడ్ అవుతుంది అట్లాగే 4తో అవుతుంది అట్లాగే 6తో అవుతుంది అవుతుందా అట్లాగే 7తో అవుతుందా 7తో చూసినట్లయితే 7 8 56 1 6 7తో అవ్వదు 8తో అవుతుందా 8తో అవుతుంది 8 5 30 8 6 54 3 6 8తో అవ్వదు అంటే 2తోని 3తోని 4తోని 6తోని అయింది ఇట్లా ఇంకా ముందుకెళ్తే గనక ఎక్కడి వరకు 50 76 లాస్ట్ వస్తుంది ఇట్లా మొత్తం ఎన్ని ఉంటాయంటే 21 ఉంటాయి అదే తెలుపుతుంది డిఫరెంట్ డివైజర్స్ ఎన్ని ఉన్నాయి 21 ఉంటాయి అదే దీని తాలూకా ఆన్సర్ 1 కూడా ఉంటుంది రైట్ ఇది దీని తాలూకా ఆన్సర్ 1 2 3 4 6 అట్లాగే దీన్ని భాగించినట్లయితే నిశ్శేషంగా భాగించబడినటువంటి సంఖ్యలన్నీ కూడా దీని తాలూకా విభిన్న కారణాంకాలు అంటే 1 2 3 4 5 6 అట్లాగే కొన్ని మధ్యలో ఉంటే లాస్ట్ 576 ఈ మొత్తం ఎంత అంటే 21 ఉంటాయండి మొత్తం ఎన్ని ఉంటాయి ఇవి 21 కారణాంకాలు ఉంటాయి అదే ఇది ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి డిఫరెంట్ డివైజర్స్ అర్థమైందండి ఒక్కసారి చూడండి ఒక నెంబర్ ఇచ్చి దాని తాలూకా డిఫరెంట్ డివైజర్స్ కనుక్కోండి అంటే గనక ఆ నెంబర్ ని మనం ఫస్ట్ కారణాంకాలుగా విడదీయాలి కారణాంకాలుగా విడదీసిన తర్వాత ఫైనల్ గా వచ్చిన దాంట్లో పవర్ లో ఏమున్నాయో చెక్ చేయాలి
ప్రతి పవర్ లో ఉన్న వాల్యూ కూడా 6 ఉన్నదానికి కూడా 1 యాడ్ చేసి వాటిని మల్టిప్లై చేయాలి. అంటే మన అర్థం ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఏదైనా ఒక నెంబర్కి రైట్ సమ్ x అనే నెంబర్కి కారణాంకాలుగా విడదీసినప్పుడు ఎట్లా వచ్చింది? x అనే నెంబర్కి కారణాంకాలుగా విడదీసినప్పుడు 2 పవర్ a 4 పవర్ b 7 పవర్ c 9 పవర్ d ఇట్లాగా ఏదైనా కావచ్చు 3 పవర్ e ఇట్లా వచ్చింది అనుకోండి. ఇట్లా వస్తే దాని యొక్క విభిన్న కారణాంకాలు ఏమవుతాయి అంటే గనక కారణాంకాల కౌంట్ ఎంత అంటే a ప్లస్ 1 ఇంటూ b ప్లస్ 1 ఇంటూ c ప్లస్ 1 ఇంటూ d ప్లస్ 1 ఇంటూ e ప్లస్ 1. ఇది మల్టిప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది ఈ x యొక్క డిఫరెంట్ డివైజెస్ తాలూకా కౌంట్ అవుతుంది. అది మన మీనింగ్ రైటా. ఈ పొద్దున ఈ 576 నెంబర్ కాదు ఇంకా ఏ నెంబర్ ఇచ్చినా సరే ఇట్లా విడదీసుకోవాలి. కారణాంకాలుగా విడదీసి ఈ పవర్ లో ఉన్న వాల్యూస్ ప్రతిదానికి 1 యాడ్ చేసి ఫైనల్ గా వాటిని మల్టిప్లై చేస్తే వచ్చినటువంటి వాల్యూనే దాని తాలూకా డిఫరెంట్ డివైజర్స్ యొక్క కౌంట్ అవుతుంది. రైటా రైట్. ఇప్పుడు ఇంకొక లెక్క చూసినట్లయితే అదేంటంటే ఒక నెంబర్కి ఏదో ఒక నెంబర్ ఉందండి, ఒక నెంబర్ ఆ నెంబర్కి 899 తో భాగించినట్లయితే డివిజిబుల్ చేసినట్లయితే వాడికి రిమైండర్ 69 వస్తుందంట. రిమైండర్ ఎంత వస్తుంది? 69 వస్తుంది. ఒక నెంబర్కి 899 తో భాగించినట్లయితే డివిజిబుల్ చేసినట్లయితే అక్కడ రిమైండర్ అనేది 69 వస్తుంది. నెక్స్ట్ ఏం చేశాడంటే అదే నెంబర్ కి ఈ 899 తో దేనికైతే డివైడ్ చేశాడో అదే నెంబర్ కి 29 తో డివిజిబుల్ చేసినట్లయితే 29 తో డివిజిబుల్ చేసినట్లయితే రిమైండర్ ఎంత వస్తుంది అని మనకు అడుగుతున్నాడండి. రిమైండర్ ఎంత వస్తుంది అని మనకి క్వశ్చన్. రైట్, అర్థమైందండి క్వశ్చన్. ఒకసారి చూడండి, ఒక నెంబర్ తీసుకున్నాడు, ఆ నెంబర్ కి 899 తో డివిజిబుల్ చేసినట్లయితే రిమైండర్ అనేది 69 వస్తుంది. ఈ 899 తో ఏ నెంబర్ కి అయితే డివిజిబుల్ చేశాడో ఆ నెంబర్ కి 29 తో డివిజిబుల్ చేసినట్లయితే ఎంత రిమైండర్ వస్తుంది అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. ఎంత రిమైండర్ వస్తుంది అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఈ లెక్కని ఎట్లా చేస్తామంటే సింపుల్ అండి, ఏం లేదు. ఈ 69 ఉంది కదా, ఇక్కడ రిమైండర్ ఉంది కదా, ఆ రిమైండర్ కి ఈ 29 తో డివిజిబుల్ చేయండి. ఆ రిమైండర్ కి 29 తో డివిజిబుల్ చేయండి. 29 తో డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది? 29 2 జా అంతేనా? 29 2 జా 58. రైట్, ఇక్కడ 58 వస్తుంది. 29 2 జా 58 పోతే ఇక్కడ ఎంత ఉంటుంది? 9లో 8 పోతే 1, అంతేనా? 6లో 5 పోతే 1, అంటే 11 వచ్చింది. అంటే మనకు ఫైనల్ గా ఆన్సర్ అంటే 11. ఇక్కడ 899 కి 69 తో డివిజిబుల్ చేస్తే ఒక నెంబర్ కి 899 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ అనేది 69 వస్తుంది. అదే నెంబర్ కి అంటే 899 తో భాగించినటువంటి సంఖ్య ఏదైతే ఉందో ఆ నెంబర్ కి 29 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. ఇలాంటి లెక్కించినప్పుడు డైరెక్ట్ గా ఈ రిమైండర్ కి ఈ 29 తో డివిజిబుల్ చేయండి. అంటే రిమైండర్ కి నెక్స్ట్ భాగించాల్సినటువంటి సంఖ్య ఏదైతే ఉందో, నెక్స్ట్ డివిడెంట్ ఏదైతే ఉందో ఆ డివిడెంట్ నుంచి దీనికి భాగించాలి. రైటా? అది భాగించినట్లయితే అప్పుడు ఎంత రిమైండర్ వస్తుందో అది ఇక్కడ ఆన్సర్. ఈ ఆన్సర్ అది అవుతుంది, 11 అవుతుంది. మరి ఎట్లా పాసిబుల్ అంటే ఇది ఖచ్చితంగా ఒక విధానాన్ని పాటిస్తాడండి. ఇలాంటి లెక్క ఇచ్చినప్పుడు ఒక విధానాన్ని పాటిస్తాడు. అదేంటంటే ఈ 899 కి ఈ 29 అనేది నిశ్శేషంగా భాగిస్తుంది అన్నది మనకి కాన్సెప్ట్ ఇక్కడ. ఈ 899 కి 29 అనేది నిశ్శేషంగా భాగిస్తుంది. అంటే 29 తో 899 కి భాగిస్తే రిమైండర్ అనేది 0 రావాలి. అటువంటి సందర్భంలోనే
ఇది వర్కౌట్ అవుతుంది, లేకపోతే మనం ఫైండ్ అవుట్ చేయలేము. రైటా? ఇక్కడ ఏదైతే మనం భాగిస్తున్నామో ఒక సంఖ్యకి 899తో భాగిస్తున్నాం, అదే సంఖ్యకి 29తో భాగించాలి అన్నాడు. కాబట్టి ఈ 899కి 29తో భాగిస్తే రిమైండర్ అనేది 0 వస్తుంది, నిశ్శేషంగా భాగిస్తుంది. అప్పుడే మనకి ఇలాంటి లెక్క ఇవ్వడానికి అవకాశం ఉంటది, లేకపోతే ఈ వాల్యూని మనం కట్టలేము, పాసిబుల్ అవ్వదు, అట్లా ఇవ్వడు. కాబట్టి రేపు పొద్దున ఎగ్జామినేషన్ ఇచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. లేదు అంటే ఖచ్చితంగా ఎట్లాగే ఇస్తాడు కాబట్టి చెక్ చేయవలసిన పని లేదు. డైరెక్ట్ గా ఈ 69కి 29తో భాగించండి, ఎంతైతే రిమైండర్ వస్తుందో అదే మనకి ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్. రైటా? ఏం లేదండి, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్స్ అనే ఒక సంఖ్య ఉంది, దీనికి 899తో భాగిస్తున్నాడు. భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుందంటే 69 వస్తుందండి. రైటా? మరి అదే ఎక్స్ కి ఏం చేయాలంట? 29తో డివిజిబుల్ చేయాలి. రిమైండర్ ఎంత అంటున్నాడు, ఎంత అంటే 11. ఈ 11 ఎట్లా వస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి రిమైండర్ 69కి ఈ 29తో భాగించాలి. అప్పుడు ఎంతైతే వస్తుందో రిమైండర్, ఆ రిమైండర్ ఈ రిమైండర్. రైటా? రైట్. ఇది ఏ సందర్భంలో ఇస్తాడో చెప్పాను. ఎందుకు? ఈ సంఖ్యకి ఈ సంఖ్య నిశ్శేషంగా భాగించబడితేనే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. రైటా? రైట్. మనం ఇప్పుడు చూడబోయే టాపిక్ ఏంటంటే ఫైండింగ్ ద జీరోస్ ఇన్ మల్టిఫికేషన్. ఒక మల్టిఫికేషన్ చేసేటప్పుడు ఫైనల్ గా వచ్చినటువంటి వాల్యూలో ఎన్ని జీరోస్ ఉంటాయి, ఆ జీరోస్ ను కౌంట్ చేయడం ఒకసారి నేర్చుకుందాం. రైట్. చూసినట్లయితే మల్టిప్లికేషన్ లో జీరోస్ రావాలండి. రైట్. మల్టిప్లికేషన్ లో జీరోలు కావాలి. మల్టిప్లికేషన్ లో జీరోలు కావాలంటే ఎట్లా వస్తుంది? జీరో ఏ సందర్భంలో వస్తుంది? జీరో ఏ సందర్భంలో వస్తుందంటే ఆ మల్టిప్లికేషన్ లో 5 గాని 0 గాని ఉంటే ఈ సందర్భంలోనే మనకు 0 రావడానికి అవకాశం ఉంటది. ఇంకా వేరే సందర్భంలో 0 రాదు. రైటా? 5 గాని 0 గాని ఉంటేనే మల్టిప్లికేషన్ లో 0 రావడానికి అవకాశం ఉంటుంది. మరి 5 ఉంటే ఎందుకు వస్తుంది? 5 ఉంటే ఎందుకు వస్తుంది? 5 నెలల 10 అవుతుంది, 0 రావడానికి అవకాశం ఉంటది. రైటా? అట్లాగే 5 4 20 అవుతుంది, 0 రావడానికి అవకాశం ఉంటది. నెక్స్ట్ 5 6 30 అవుతుంది, 0 రావడానికి అవకాశం ఉంది. 5 8 40 అవుతుంది, 0 రావడానికి అవకాశం ఉంది. రైటా? అంటే 5కి సరి సంఖ్యతో గుణించినట్లయితే 0 రావడానికి అవకాశం ఉంటది. లేదా 0 ఉంటే 0 ఇంటూ ఎనీ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 0 కాబట్టి 0 రావడానికి అవకాశం ఉంటది. రైట్. ఇక్కడ మనకి ఏముండాలి? ఆ మల్టిప్లికేషన్ లో 5ను 0 ఉండాలి. ఉంటే మనకి చాలు 0 రావడానికి అవకాశం ఉంటది. రైట్. మరి ఇప్పుడు ఏం చేయాలి? అలాంటి సందర్భంలో ఆ 5 ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేయగలిగితే ఆ దాంట్లో జీరోస్ ఎన్ని వస్తున్నాయి అన్నది మనం ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. రైటా? రైట్. ఒక్కసారి చూసినట్లయితే 10 ఫ్యాక్టోరియల్ అన్నాడండి. 10 ఫ్యాక్టోరియల్. ఈ 10 ఫ్యాక్టోరియల్ లో ఎన్ని జీరోస్ వస్తున్నాయి అన్నది మనకి క్వశ్చన్. రైట్. 10 ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ ఏంటి? 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 4 3 2 and 1. రైటా? రైట్. ఇక్కడ ఏముందండి? 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ అండ్ సో 1 వరకు ఉంది. రైట్. ఇందులో మనం ఇప్పుడు 5s కౌంట్ చేయాలి. 5లో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తే అదే మనకి దీని తాలూకా ఎక్స్పాన్షన్ లో, దీని తాలూకా మల్టిప్లికేషన్ వాల్యూలో ఎన్ని జీరోస్ ఉన్నాయని తెలుస్తుంది. రైట్. ఇందులో 5s ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక 5 ఉందండి, ఇక్కడ ఒక 5 ఉందా? ఒకటి. అట్లాగే ఇంకేమైనా 5లు ఉన్నాయా? లేవు కదా? రైట్. లేవు కాబట్టి ఒకే ఒక్క 0 వస్తుంది మల్టిప్లికేషన్ లో. రైటా? రాంగ్ అండి. ఎందుకంటే ఇంకొక 5 ఇక్కడ దాగి ఉంది. 10 అని ఎట్లా రాయొచ్చు? 5 ఇంటూ 2 అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఒక 5 ఉంది. మొత్తం ఎన్ని 5s ఉన్నాయి?
టూ ఫైవ్స్ ఉన్నాయి. ఫైవ్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. కాబట్టి ఈ 10 ఫ్యాక్టోరియల్ లో ఎన్ని జీరోస్ వస్తాయండి? 2 జీరోస్ వస్తాయి. అది మనకి ఇక్కడ ఆన్సర్. 10 ఫ్యాక్టోరియల్ ఎన్ని జీరోస్ వస్తాయి? 2 జీరోస్ వస్తాయి. మరి ఇట్లాగా పెద్దది ఇచ్చాడు అనుకోండి, ఒక 200 ఫ్యాక్టోరియల్, ఒక 30 ఫ్యాక్టోరియల్, ఒక 40 ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు అనుకోండి, వాటిలో మనం ఫైవ్స్ కౌంట్ చేయాలంటే కొద్ది మనకి పని పడుతుంది. అవునా? ఫైవ్స్ కౌంట్ చేయాలంటే ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్ కాబట్టి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఈజీగా ఒక 2 ఉన్నాయని చెప్పేసాం. ఇంకా పెద్దది ఇస్తే మనకు కొద్దిగా కష్టం అవుతుంది. మరి అటువంటప్పుడు ఏం చేయాలి? అటువంటప్పుడు n ఫ్యాక్టోరియల్ ఒక్కసారి చూద్దాం. చూస్తే దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి చూసినట్లయితే, మనం ఇక మీదట ఏ లెక్క ఇచ్చినా ఆ n ఫ్యాక్టోరియల్ ఫార్ములాని మనం యూజ్ చేసి జీరోస్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్. n ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు ఇందులో జీరోస్ ఎన్నున్నాయి అని ఫైండ్ అవుట్ చేసిన సందర్భంలో ఏమవుతుందంటే n/5 ప్లస్ n/5² ప్లస్ n/5³ అండ్ సో ఆన్ అండి ఇన్ఫైనిటీ వరకు. అంటే దీని యొక్క అర్థం ఏంటి? n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n/5, n/5² n/5³ అండ్ సో ఆన్ ఇన్ఫైనిటీ వరకు. మరి దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటంటే ఈ n కంటే కిందనున్న వాల్యూ గరిష్టంగా వచ్చేంత వరకు వెళ్ళాలండి. కిందనున్న వాల్యూ గరిష్టంగా వచ్చేంత వరకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దానికి ముందున్న వాల్యూసే మనకు ఆన్సర్ అవుతుంది. తర్వాత ఎలిమినేట్ చేయాలి. అర్థమైందండి? ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని జీరోస్ ఉన్నాయంటే n ఫ్యాక్టోరియల్ ఉన్న జీరోస్ ఎన్ని అంటే n/5 ప్లస్ n/5² ప్లస్ n/5³ అండ్ సో ఆన్ ఇన్ఫైనిటీ. మరి ఎంత వరకు వెళ్ళాలి అంటే ఈ అప్పర్ లో ఉన్నటువంటి n వాల్యూ కంటే కిందనున్న వాల్యూ గరిష్టం అయిపోతుంది అన్నంత వరకు వెళ్ళాలి. వెళ్ళిన తరువాత ఆ గరిష్టంగా ఉన్నదంతా ఎలిమినేట్ చేసేసి కనిష్టంగా ఉన్న వాల్యూని మనం తీసుకోవాలి. రైట్, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. రైట్, ఇక్కడ 20 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం. రైటా? 20 ఫ్యాక్టోరియల్ లో ఎన్ని జీరోస్ ఉంటాయి? యాక్చువల్ గా 20 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి? 20 ఫ్యాక్టోరియల్ అంటే 20 ఇంటూ 19 ఇంటూ 18 ఇంటూ 17 ఇంటూ అండ్ సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇదంతా వాల్యూ అండి. ఇదంతా మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎన్ని జీరోస్ వస్తాయో ఆ జీరోస్ మనకు అడుగుతున్నాడు. రైట్? మరి ఫార్ములా ఉపయోగించి చేద్దాం. ఎట్లా చేద్దాం? రైట్, ఇక 20 ఫ్యాక్టోరియల్ లో జీరోస్ కావాలి. 20 ఫ్యాక్టోరియల్ జీరోస్ అంటే n ఫ్యాక్టోరియల్ జీరోస్ అంటే ఏం చెప్పుకున్నాం? n/5. n అంటే అనేది ఇక్కడ 20 కాబట్టి 20/5. 20 కన్నా 5 పెద్దదా చిన్నదా? చిన్నదే. రైట్, పాసిబుల్. నెక్స్ట్ 20/5². 20 కంటే 5² పెద్దదా చిన్నదా? 5² అంటే ఎంత అండి? 5² అంటే 25 అండి. 5² అంటే 25. కాబట్టి 20 కంటే 25 పెద్దదైపోయింది. కాబట్టి ఇక్కడ నుంచి మనము తీసుకోము. రైటా? ఎక్కడి నుంచి మనం తీసుకోము. దానికంటే ముందున్నది చిన్నదైనటువంటిది మాత్రమే తీసుకోవాలి. ఎన్ని ఉన్నాయి చిన్నది? 20/5 ఒక్కటే ఉంది. అంటే 20/5 మనకి ఆన్సర్. రైట్, 5 పొంజా 5 4 అంటే ఇక్కడ ఎంత ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి. 20 ఫ్యాక్టోరియల్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ గమనించాలి. అర్థమైందండి? రైట్, ఇక్కడ n ఫ్యాక్టోరియల్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే గనక దానికి ఫార్ములా n/5 ప్లస్ n/5² ప్లస్ n/5³ అండ్ సో ఆన్ ఇన్ఫైనిటీ. మరి ఎంత వరకు రాయాలి అన్నది డౌట్. ఏంటంటే n వాల్యూ కంటే దాని కింద మనం వేసినటువంటి వాల్యూ గరిష్టం అయ్యేంత వరకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత గరిష్టం అంతటిని ఎలిమినేట్ చేయాలి. స్మాలెస్ట్ ఉన్నదంతా మనం తీసుకొని దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే వచ్చే ఆన్సరే ఈ n ఫ్యాక్టోరియల్ ఉన్న జీరోస్ వాల్యూస్ ని తెలియజేస్తుంది. రైట్, ఇక్కడ 20 ఫ్యాక్టోరియల్ లో జీరోస్ ఎన్ని అని అడిగాడు. రైట్, 20/5 రాశాం ప్లస్ 20/5² రాశాం. 5² అంటే 25. అంటే 20 కంటే 25 గరిష్టం అయిపోయింది. కాబట్టి మనం ఇక్కడ తీసుకోకూడదు. అంటే ఇక్కడ నుంచి మనం రాయాల్సిన పనిలా దాన్ని అంతా ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ ఏది ఉంది? 20/5 ఒక్కటే ఉంది. రైట్, 20/5 అంటే 5 4 గా 20. కాబట్టి ఈ 20 ఫ్యాక్టోరియల్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి అన్నది మనం గమనించాలి.
రైట్. ఈ కాన్సెప్ట్ లో ఇంకొక చిన్నది చూద్దాం. చిన్నది చూస్తే రైట్ 40 ఫ్యాక్టోరియల్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్నది మనకి క్వశ్చన్. 40 ఫ్యాక్టోరియల్ లో జీరోస్ ఎన్ని? రైట్, ఇక్కడ చూసినట్లయితే ఎన్ అంటే 40 బై 5 అన్నాం ప్లస్ 40 బై 5 స్క్వేర్ ప్లస్ 40 బై 5 క్యూబ్. రైట్, ఇక్కడ 40 కన్నా 5 చిన్నది, 40 కన్నా 5 స్క్వేర్ అంటే 25 చిన్నది, 40 కంటే ఇక్కడ 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే ఎంత? 125. 125 125 వచ్చింది. మరి ఇది 40 కంటే చిన్నదా పెద్దదా? పెద్దది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎలిమినేట్ చేయాలి. దీన్ని ఎలిమినేట్ చేయాలి. దాన్ని ఎలిమినేట్ చేసినట్లయితే మనకున్న వాల్యూ ఎంత? ఇది ఉంది. దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 5. ఎంత వస్తుంది? 5 8ల 5 8ల 40 ప్లస్ ఇక్కడ 40/25 అంటే 8/5 వస్తుంది ఇక్కడ. రైట్, ఎంత వస్తుందండి? 8/5. 40/5 ఇంటూ 5. ఒక 5 తో 8 అయిపోతే ఇంకొక 5 మిగిలింది అంటే 8/5 వచ్చింది. మరి ఇక్కడ ఎట్లా? ఇది 8 వచ్చింది ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది? ఇది ఎంతలో దిగుతుంది? 5 1 5, 5 2 ఏమవుతుంది? 10 అయిపోతుంది. అంటే ఎక్సెస్ అయిపోతుంది. మరి ఎంతలో దిగుతుంది? ఇది 1 పాయింట్ చేంజ్ వస్తుంది. అంతేనా? 1 పాయింట్ లో వస్తుంది ఆన్సర్. లేకపోతే 1 పాయింట్ 5 1 5 8 1.8 వస్తుందండి. 1.8 అంతేనా? అంటే ఇక్కడ ఈ 1 మనకి ఆన్సర్ అవుతుంది. 1 5 1 దిగుతుంది. 5 2 మనకి ఎక్కువైపోతుంది కాబట్టి 1. ఆ 1ని ఇక్కడ యాడ్ చేయాలి. ఎన్ని వస్తుంది? 9 వస్తుంది. అంటే ఈ 40 ఫ్యాక్టోరియల్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 9 జీరోస్ ఉన్నాయి అన్నది మనం గమనించాలి. ఇందాక లెక్కకి ఈ లెక్కకి స్మాల్ డిఫరెన్స్ ఉందండి. ఇందాక ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయ్యింది. అక్కడ 20/5 వచ్చింది. 5 4 20 4 జీరోస్ ఉన్నాయని రాసేసాం. రైట్, ఇక్కడ 40 ఫ్యాక్టోరియల్ ఎన్ని జీరోస్ వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ వాల్యూ రాలా. ఒకటి ఎగ్జాక్ట్ వచ్చింది, 8 వచ్చింది. ఇంకోటి ఏమైంది? డెసిమల్ వచ్చింది. డెసిమల్ వచ్చిందంటే ఆ డెసిమల్ కి యువతలు ఉన్న దాన్ని దీనికి యాడ్ చేయాలి. అంటే 1 దీనికి యాడ్ చేయాలి. 5 1 5 తెగుతుంది. 5 2 మనకు అవ్వదు కాబట్టి ఆ 1ని దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 9 వస్తుంది. అంటే ఈ 40 ఫ్యాక్టరీలో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 9 జీరోస్ ఉన్నాయి. ఇది 2 సందర్భాలండి. ఒకటి ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయితే డైరెక్ట్ వేసేస్తాం. ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవ్వకపోతే డెసిమల్ ఫ్రాక్షన్ లో ఈ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని మనం దీనికి యాడ్ చేసి దాన్ని తెలియజేయాలి. రైట్, రైట్. అవకాశం ఉండేది ఏంటంటే ఒక సంఖ్య ఇచ్చి దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, లేదా ఈ సంఖ్యని ప్రైమ్ ఫ్యాక్టర్ గా విడగొట్టండి అని అడగడానికి అవకాశం ఉంటుందండి. 5 ఫ్యాక్టర్స్ గా విడగొట్టాలి. రైట్, చూసినట్లయితే ఒక సంఖ్య ఇస్తాడు. సింపుల్ గా చిన్న తీసుకుందాం. 15 అనే ఒక నెంబర్ తీసుకుందాం. 15 అనే ఒక నెంబర్ గా తీసుకుంటే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయాలి. రైట్, చూసినట్లయితే దీన్ని ప్రధాన సంఖ్యల కారణాంకాలుగా విడదీయాలి. అది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, 15 ఉంది. 15 రాసినట్లయితే దీన్ని విడదీస్తే ఎంత అవుతుంది? 3 5 15. 3 5 15. మరి ఇందులో 5 ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఒకటి ఉంది, అట్లాగే 5 ఒకటి ఉంది. అంటే మొత్తం 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 15 యొక్క విస్తరణలో 15ని కారణాంకాలుగా విడగొట్టినట్లయితే 15 ఫ్యాక్టర్స్ గా మనం విడదీసినట్లయితే సెపరేట్ చేసినట్లయితే దాంట్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 3 ఒకటి ఉంది, 5 ఒకటి ఉంది. ఇట్లాగే కొన్ని నెంబర్లకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. మరి అటువంటిప్పుడు మనకి 2 సందర్భాలుగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా దాన్ని విడదీయవచ్చు అట్లా అడగవచ్చు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే విభిన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అని అడగచ్చు. రైట్ అండి, ఎందుకంటే ఇందులో ఒక సంఖ్యని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా విడగొట్టినట్లయితే కొన్ని ఫ్యాక్టర్స్ సేమ్ ఉంటాయి, ఒకే విధమైన ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి, అందులో రిపీట్ అవుతూ ఉంటాయి. రిపీట్ అయిన సందర్భంలో డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడగచ్చు, లేదా నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడగచ్చు. ఇట్లాంటి 2 రకాలుగా అడగడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇంకొక పెద్దది చూసినట్లయితే రైట్, ఇక్కడ 45 అనే ఒక నెంబర్ ని తీసుకున్నాం. 45 తీసుకున్నట్లయితే
దీన్ని కారణాంకాలుగా విడగొట్టాలి. కారణాంకాలుగా విడగొడితే ఎంత అవుతుంది? 3 ఇంటూ 3 ఇంటూ 5 గా విడదీయచ్చు. 3 3 9, 9 5 45, 3 రకాలుగా విడదీస్తాం. రైట్, ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నాయి దీంట్లో? 3 ఉన్నాయి. 3 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది, 5 ఒకటి ఉంది. అంటే మొత్తం ప్రధాన కారణాంకాలు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నట్టు. డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? డిఫరెంట్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఇది 3 2 సార్లు అయిందండి. 3 స్క్వేర్ ఇంటూ 5, 3 స్క్వేర్ ఇంటూ 5 మొత్తం ఎన్ని ఉన్నట్టు? 2 ఉన్నట్టు. డిఫరెంట్ 5 ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 2. అంటే 3 ఒకటి ఉంది, 5 ఒకటి ఉంది. డిఫరెంట్ 5 ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. మొత్తం 5 ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే 3 అని మనం చెప్తాం. రైట్, ఇంతకంటే పెద్ద నెంబర్ ఇచ్చినట్లయితే, ఇంతకంటే పెద్ద నెంబర్ ఇచ్చాం, ఇస్తే దాన్ని కారణాంకాలుగా విడగొట్టినట్లయితే మనకి పెద్దగా వస్తుంది. ఇదేదైతే ఉందో ఈ చైన్ అనేది పొడవుగా వస్తుంది, పెద్దగా వస్తుంది. మరి పెద్దగా వస్తే మొత్తం మనం లెక్క పెట్టాలి కదా. లెక్క పెట్టాలంటే టైం వేస్ట్. కాబట్టి కారణాంకాలుగా విడదీసేటప్పుడు మనం ఇట్లా రిపీటెడ్ గా ఉన్నవన్నీ కూడా ఒక దగ్గర రాసుకునే విధంగా చేసుకుంటాం. అంటే ఎట్లాగూ ఇప్పుడు 4 వచ్చింది అనుకో డైరెక్ట్ గా 2 స్క్వేర్ రాస్తాం. 9 వచ్చింది అనుకో 3 స్క్వేర్ రాస్తాం. 8 వచ్చింది అనుకోండి 2 క్యూబ్ రాస్తాం. అట్లా 32 వచ్చింది అనుకో 2 4 4 8 16 16 32 అంటే 2 4 5 అని రాసుకుంటాం. అట్లా డైరెక్ట్ గా రాయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ డైరెక్ట్ గా రాసినట్లయితే అప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే మొత్తం 5 ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడుగుతాడు. 5 ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ఈ లెక్కలో 45 విడదీసినట్లయితే ఎంత వచ్చింది? 3 స్క్వేర్ వచ్చింది ఇంటూ 5 వచ్చింది. మరి దీని తాలూకా 5 ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే ఈ పైన ఘాతంలో ఉంది చూడండి, ఇక్కడ 2 ఉంది 3 మీద, ఇక్కడ 5 మీద 1 ఉంది. అంటే ఈ 2 ప్లస్ ఈ 1 మొత్తం ఎంత అయింది? 3 ఉన్నాయి. అవే దాని తాలూకా 5 ఫ్యాక్టర్స్. ఒకసారి గమనించారా? 45 విడదీసినట్లయితే 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 అని రాసుకున్నాం. ఈ పైన పవర్ లో ఏవైతే ఉన్నాయో అవి మనం యాడ్ చేస్తే వచ్చినటువంటి ఆన్సరే మనకి ఇక్కడ ఈ 45 అనే నెంబర్ యొక్క ప్రధాన కారణాంకాలు. రైట్, అదే 2 + 1 ఘాతాలనే కలపాలి. కలిపితే ఎంత వచ్చింది? 3 వచ్చింది. మరి ఇక్కడ ఎంతను? 3 కదా. 3 1 3 1 5 1 మొత్తం 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ అదే వచ్చింది 2 + 1 ఘాతాలను కలిపితే వచ్చేదే ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇట్లా విడదీసుకోవాలండి. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనం ఇట్లా ఈ విధంగా విడదీసుకోవాలి. ఇప్పుడు 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 విడదీసాం కదా, అట్లాగే విడదీయాలి. విడదీసి ఆ ఘాతంలో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మనం కలపాలి. కలిపినట్లయితే వచ్చేదే మనకి ప్రధాన కారణాంకాలు సంఖ్య. ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నాయంటే ఆ విధంగా చెప్పాలి. ఎంత పెద్ద నెంబర్ వచ్చినా సరే ఇట్లా పవర్స్ లో రాసుకోవాలండి. ప్రధాన కారణాంకాల పవర్స్ లో రాసుకోవాలి. ప్రధాన సంఖ్యలకి పవర్ వచ్చే విధంగా ఒక చైన్ తయారు చేసుకోవాలి. ఆ ఘాతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఘాతాలను మనం యాడ్ చేసుకుంటా పోవాలి. అంతేగాని ఇక్కడ 4 స్క్వేర్, ఇక్కడ 9 స్క్వేర్, ఇక్కడ 8 స్క్వేర్ వచ్చింది అనుకోండి, అట్లా దాన్ని విడిచిపెట్టకూడదండి. ఒకసారి చూద్దాం. రైట్, చూసినట్లయితే ఇక్కడ ఒక సంఖ్యను దేన్నో ఒక దాన్ని విడదీసినట్లయితే 4 స్క్వేర్ ఇంటూ 9 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్ లేదా 8 క్యూబ్ అనే ఒక వాల్యూ మనకి వచ్చింది విడదీసినట్లయితే. మరి ఇవి ప్రధాన సంఖ్యలా? 4 9 8 అనే ప్రధాన సంఖ్యలా? కాదు. కాబట్టి అట్లా దాన్ని విడిచిపెట్టేయకూడదు. మనకు తెలిసిందేంటి? ప్రధాన కారణాంకాలుగా విడగొట్టాలి. అక్కడ విడదీయబడినవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. రైట్, చూసినట్లయితే ఇక్కడ 4 ఉంది. 4 ప్రధాన సంఖ్య కాదు కాబట్టి 4 ను ప్రధాన సంఖ్యగా మార్చాలి. 4 మన ప్రధాన సంఖ్య 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. రైట్, ఇక్కడ దీన్ని 2 స్క్వేర్ గా మార్చాలి. ఇక్కడ 9 ఉంది కదా, దాన్ని 3 స్క్వేర్ గా మార్చాలి. 3 స్క్వేర్ పవర్ లో ఇంకొక స్క్వేర్ ఉంది. రైట్, ఇక్కడ 8 ఉంది కదా, 8 ని మనం ఎట్లా మార్చొచ్చు? 2 క్యూబ్ కింద మార్చొచ్చు. 2 క్యూబ్ పవర్ 3 కింద మార్చాలి. మార్చినట్లయితే ఇది ఎంత అవుతుంది? 2 పవర్ 4 అవుతుంది. ఇది 3 పవర్ 4 అవుతుంది. ఇది 2 పవర్ 9 అవుతుంది. ఇంకా చూసినట్లయితే ఈ రెండు సిమిలర్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఘాతంలో ఉంది, ఇక్కడ కూడా 2 కి పవర్ ఉంది. కాబట్టి ఈ రెండు చూసినట్లయితే 2 పవర్ 9 + 4 ఎంత అవుతుంది? 13 అవుతుంది. ఇక్కడ 4 పవర్ లో ఉన్న రెండు ఉన్నాయి,
ఇక్కడ 9 పవర్ లో ఉన్న 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 9 ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నట్టు 13 ఉన్నట్టు. 2 పవర్ 13 ఇంటూ 3 పవర్ 4. ఇది మనకి ఫైనల్ గా వచ్చింది. ఒక సంఖ్యని విడదీసినట్లయితే గనక ఇట్లా వచ్చింది అనుకుంటే ఇట్లా దాన్ని విడిచిపెట్టకూడదు. మనం ఇక్కడ మాట్లాడుతున్న అంశం ఏంటంటే ప్రధాన సంఖ్యలు కారణాంకాలుగా విడదీయాలి. రైట్, ప్రధాన సంఖ్యలకు కారణాంకాలు ఉండాలి. కాబట్టి వీటిని మనం ప్రధాన సంఖ్యల కింద మార్చేసినట్లయితే ఫైనల్ గా వచ్చింది అంతా 2 పవర్ 13 ఇంటూ 3 పవర్ 4 వచ్చింది. మరి ఇక్కడ ప్రధాన కారణాంకాలు ఎన్ని అంటే ఏం చెప్తాం? ఇక్కడ 13 ఉన్నాయి ప్లస్ ఇక్కడ 4 ఉన్నాయి. 13 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది? మొత్తం 17 అవుతాయి. 17 ప్రధాన కారణాంకాలు ఉన్నట్టు. డిఫరెంట్ ఫైవ్ ఫ్యాక్టర్స్, విభిన్న ప్రధాన కారణాంకాలు ఎన్ని అంటే 2 ఉన్నాయి. ఒక 2 ఉంది, అట్లాగే 3 ఉంది, మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. రైట్, డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కి, విభిన్న ప్రధాన కారణాంకాలకి, అట్లాగే టోటల్ ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉన్న మనకి స్మాల్ డిఫరెన్స్. ఈ ఘాతాలు కలిపితే వచ్చేదే దాని యొక్క ప్రధాన కారణాంకాలు. రైట్, ఈ కింద ఎన్ని ఉన్నాయి వాటి కౌంట్ ఎన్ని ఉన్నాయి? 2 ఒకటి ఉంది, 3 ఉంది, మొత్తం 2 ఉన్నాయి. కాబట్టి దీని యొక్క విభిన్న ప్రధాన కారణాంకాలు ఏంటి అంటే 2 అని మనం చెప్పాం. రైట్, ఇట్లా ఇది ఒక అంశం. రైట్, ఒక సంఖ్యని విభిన్న ప్రధాన కారణాంకాలుగా ఎట్లా విడదీయాలి లేదా ప్రధాన కారణాంకాలుగా ఎట్లా విడదీయాలి అన్నది మనం చూసుకున్నాం. దీని మీద ఆధారపడి ఇప్పుడు మనం ఏదైతే ప్రధాన సంఖ్యలుగా విడదీశామో దాన్ని బేస్ చేసుకుని మనం కొన్ని లెక్కలు చేయడానికి అవకాశం ఉంటది. అవేంటంటే ఇప్పుడు స్మాల్ ఎగ్జాంపుల్ ఇచ్చాం. అది 54 ఫ్యాక్టోరియల్ నందు, రైట్, 54 ఫ్యాక్టోరియల్ యొక్క ఎక్స్పాన్షన్ లో 54 ఫ్యాక్టోరియల్ యొక్క ఎక్స్పాన్షన్ లో 12 యొక్క గరిష్ట ఘాతము ఎంత అని మనకు అడిగాడు అనుకోండి. 12 యొక్క గరిష్ట ఘాతము ఎంత? రైట్, 12 యొక్క గరిష్ట ఘాతం ఎంత అని మనకి ఒక క్వశ్చన్ వేశాడు. క్వశ్చన్ వేసినట్లయితే ఇలాంటి లెక్కలు మనం ఇందాక ఏదైతే ప్రధాన కారణాంకాలుగా విడదీశామో దాన్ని బేస్ చేసుకుని ఈ లెక్కలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, దానికంటే ముందు లాస్ట్ మనం చూసినట్లయితే దీనికంటే ముందు ఒక అంశం చెప్పుకున్నాం. ఒక ఎక్స్పాన్షన్ ఇస్తాడు. ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చి దానిలో ఎన్ని జీరోస్ వస్తాయి, ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చి అంటే ఒక మల్టిప్లికేషన్ కి సంబంధించి ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చాడు. మనం మల్టిప్లికేషన్ క్లియర్ చేసాం. క్లియర్ చేసిన తరువాత అందులో ఫైనల్ గా వచ్చినటువంటి వాల్యూలు ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని సున్నాలు ఉన్నాయని మనం లాస్ట్ టైం మనం చూసాం. దీనికంటే ముందు చూసాం. దాంట్లో ఏం చెప్పుకున్నాం? 5s మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. 5s క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అంటే ఎన్ని 5s ఉంటే అన్ని జీరోస్ వస్తాయి అని చెప్పి మనం లాస్ట్ టైం మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అంటే అక్కడ 5s ఫైండ్ అవుట్ చేసాం. ఎన్ని 5లు ఉన్నాయి అన్నది ఫైండ్ అవుట్ చేసాం. అంటే మనకి 5 అనేది ప్రధాన కారణాంకమేగా, ప్రధాన సంఖ్య కదా. రైట్, ప్రధాన సంఖ్య కాబట్టి అంటే ఆడిచ్చిన ఎక్స్పాన్షన్ ని ప్రధాన కారణాంకాలుగా విడదీసి అందులో 5 అనే ప్రధాన సంఖ్య ఎన్నొచ్చిందో అంటే 5 అనే ప్రధాన సంఖ్య యొక్క ఘాతము ఎంత ఉందో ఇందాక ఏం చూసాం? ఆ లెక్కలో 2 పవర్ 13 వచ్చింది, అట్లాగే 3 పవర్ 4 వచ్చింది. 2 యొక్క ఘాతం ఎంత అన్నాం? ఇక్కడ గరిష్ట ఘాతం 13. 3 యొక్క గరిష్ట ఘాతం ఎంత? 4. ఇట్లాగే ఏదైనా ఒక సంఖ్యను విడదీసినప్పుడు ప్రధాన కారణాంకాలుగా విడదీసినప్పుడు ఒక 5 పవర్ 9 వచ్చింది, లేదా ఒక 5 పవర్ 12 వచ్చింది, లేదా ఒక 5 పవర్ 6 వచ్చింది. ఇలాంటి సందర్భంలో అంటే ఇక్కడ ఎన్ని 5లు వచ్చినాయి? 6 వచ్చినాయి. కాబట్టి అక్కడ మనం జీరోస్ ని దీన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ 5 మీద ఎంత వచ్చింది? 12 వచ్చింది. అంటే 12 5s వచ్చినాయి ఎక్స్పాన్షన్ లో. కాబట్టి ఆ 12 ను బేస్ చేసుకుని మనం ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్నదాన్ని చెప్పాం. అట్లాగే ఇక్కడ 5 పవర్ 9 వచ్చింది. ఆ 9 ని బేస్ చేసుకుని ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్నది మనం క్యాలిక్యులేట్ చేసాం. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ 2 అంశాలని బేస్ చేసుకుని ప్రధాన కారణాంకాలుగా విడదీయడం అంటే ఫైనల్ గా 5 వచ్చిందంటే ఇక్కడ కూడా ప్రధాన కారణాంకాలుగా విడదీసినట్టు. ప్రధాన కారణాంకాలుగా విడదీయడం, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఈ 54 ఫ్యాక్టోరియల్ నందు
12 యొక్క గరిష్ట ఘాతం ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్, ఇప్పుడు చూసినట్లయితే దేని యొక్క గరిష్ట ఘాతం కావాలి? 12 యొక్క గరిష్ట ఘాతం కావాలి. కాబట్టి ఈ 12ను మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రధాన కారణాంకాలుగా 5 ఫ్యాక్టర్స్ గా విడదీయాలి. రైట్, విడదీసేద్దాం. చూసినట్లయితే 12 ఉంది. 12ని ప్రధాన కారణాంకాలుగా విడదీసినట్లయితే 3 4 12, ఇంకా 3ని విడదీ 3 3 ఇది 4ని విడదీసినట్లు ఎంత అవుతుంది? 2 స్క్వేర్, అంటే 3 into 2 స్క్వేర్ ప్రధాన కారణాంకాలుగా విడదీస్తాం. అంటే 12లో ఎన్ని విభిన్న ప్రధాన కారణాంకాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. 3 ఒకటి ఉంది, అట్లాగే 2 ఒకటి ఉంది. అలాగే 12ను విడదీసినట్లయితే ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నాయి? మొత్తం ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. 2 ఉన్నాయి, 3 ఒకటి ఉంది. మొత్తం 3 ప్రధాన కారణాంకాలు ఉన్నాయి. రైట్, ఇప్పుడు చూసినట్లయితే లాస్ట్ టైం మనం ఇప్పుడు 54 ఫ్యాక్టోరియల్ ని విడదీసినట్లయితే 12 యొక్క గరిష్ట ఘాతం ఎంత అనేది మన క్వశ్చన్. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఈ 54 ఫ్యాక్టోరియల్ యందు 3 యొక్క గరిష్ట ఘాతం కనుక్కోవాలి. అట్లాగే ఈ 54 ఫ్యాక్టోరియల్ యందు 2 యొక్క గరిష్ట ఘాతం కనుక్కోవాలి. వాటిలో ఏది చిన్నదైతే ఈ 54 ఫ్యాక్టోరియల్ నందు 3 యొక్క గరిష్ట ఘాతం కనుక్కోవాలండి. అంటే ఎన్ని 3's ఉన్నాయో కనుక్కోవాలి. అలాగే ఈ 54 ఫ్యాక్టోరియల్ నందు 2 యొక్క గరిష్ట ఘాతం ఎంతో కనుక్కోవాలి. అంటే ఎన్ని 2 ఉన్నాయి అన్నది కనుక్కోవాలి. అన్నది కనుక్కొని ఏది చిన్నదైతే దాన్ని మనం దీని యొక్క 12 యొక్క గరిష్ట ఘాతంగా చెప్తాం. 12 యొక్క గరిష్ట ఘాతంగా చెప్తాం. రైట్, ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ఇక్కడ చూద్దాం. 3's కావాలి కదా, 3 యొక్క ఘాతం కావాలి. 3 యొక్క ఘాతం కావాలంటే ఏం చెప్పుకున్నాం? రైట్, ఇక్కడ 54/3 అన్నాను, ప్లస్ 54/3 స్క్వేర్ అన్నాను, 54/3 క్యూబ్ అన్నాను, 54/3 పవర్ 4 ప్లస్ 1 ఇట్లా విడదీసుకుంటా వెళ్ళాం. ఎందులో ఎన్ని 0's ఉన్నాయి అన్నది కనుక్కునేటప్పుడు ఎన్ని 5's ఉన్నాయో కనుక్కోవాలి. ఎన్ని 5's ఉన్నాయో కనుక్కునేటప్పుడు మనం ఏం చేసాం? ఈ ఫ్యాక్టోరియల్ ఏదైతే అడిగాడో దాన్ని పైన వేసుకుని కింద 5 తీసుకున్నాం, తర్వాత 5 స్క్వేర్ తీసుకున్నాం, తర్వాత 5 క్యూబ్ తీసుకున్నాం. అట్లా పెంచుకుంటా పోయాం. ఎంతవరకు పెంచుకోవాలి? ఈ పైన ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏదైతే ఉందో 54 ఉంది కదా, దానికంటే గరిష్టం అవ్వకూడదు కింద హారంలో ఉన్నటువంటి వాల్యూ. లవంలో 54 కంటే కింద డినామినేటర్ లో ఉన్నటువంటి వాల్యూ గరిష్టం కాకుండా చూసుకోవాలి. రైట్, ఇక్కడ చూసినట్లయితే 3 3 9, 54 కంటే చిన్నదేగా. 3 క్యూబ్ 27, 54 కంటే చిన్నదేగా. మరి ఇక్కడ 27 3 ఎంత అవుతుంది? ఇది 3/4 అంటే 81, అంటే 54 కంటే 81 పెద్దది. కాబట్టి ఇక్కడ నుంచి వీటిని మనం ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ నుంచి వీటిని ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. రైట్, ఎలిమినేట్ చేసినట్లయితే రైట్, ఇక్కడ ఎంత అవుతుంది? ఇక్కడ దీన్ని డివిజిబుల్ చేసినట్లయితే 3 1 3, 3 1 3 పోతే 2 4, 3 7 2 3 8 24, 3 18 పోయింది. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఇది 9 9 ఎంతలో పోతుంది? 9 6 54 పోయింది. అంటే ఇక్కడ 6 వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే 27 27, ఇది 3 క్యూబ్ అంటే 27, 27 54 ఎంతలో పోతుంది? 27 1లో పోతుంది. 1 పాయింట్ చేంజ్ అనేది వస్తుంది. 27 2 54 కంటే ఎక్సెస్ అయిపోతుంది. సారీ, 27 2 54 2 తెగుతుంది. 27 2 54, 14 సరిపోయింది. 27 2 54 అంటే మొత్తం ఇక్కడ ఎంత వచ్చింది? దీన్ని యాడ్ చేసినట్లయితే 26 వచ్చింది. అంటే 3 యొక్క గరిష్ట ఘాతం ఎంత? 26. దేంట్లో? 54 ఫ్యాక్టోరియల్ లో. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ 2 స్క్వేర్స్ కూడాలి. 2 స్క్వేర్ చూడాలి. 2 స్క్వేర్ చూడాలి అంటే ఏం చేయాలంటే
2కు చూడాలి. ఫస్ట్ ఎన్ని 2s ఉన్నాయో చూసి వచ్చిన దానికి ఈ పవర్ లో ఉన్న వాల్యూతో భాగించాలి. రైట్, అర్థమైందా? రైట్, ఇక్కడ ఈ 54 ఫ్యాక్టోరియల్ ఎన్ని 2 స్క్వేర్స్ ఉన్నాయో మనం గమనించాలి. అది మనకి యాక్చువల్ గా తెలుసుకోవాల్సింది. ఎన్ని 2 స్క్వేర్లు ఉన్నాయో గమనించాలి. కావాలి అంటే ఎన్ని 2s ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి ఈ పైన ఘాతంతో దాన్ని భాగించాలి. రైట్, 2s చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ 54 ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 54/2 స్క్వేర్ వస్తుంది. 54/2 క్యూబ్ వస్తుంది. 54/2 పవర్ 4 వస్తుంది. 54/2 పవర్ 5 వస్తుంది. నెక్స్ట్ 54/2 పవర్ 6 ప్లస్ 1 ఇట్లా విడదీసుకుంటా పోవాలండి. ఎంతవరకు చెప్పాను? పైన ఏదైతే ఉందో ఈ 54 ఏదైతే ఉందో పైన దానికంటే దాని కింద ఉన్నటువంటి వాల్యూ అనేది ఎక్సెస్ అవ్వకూడదు, మించకూడదు, పెరగకూడదు. రైట్, పెరగకూడదు. చూసినట్లయితే ఇక్కడ 2 స్క్వేర్ తక్కువే, 2 క్యూబ్ అంటే 8, ఇక్కడ 16, ఇక్కడ 32, ఇక్కడ 64 అవుతుంది. అంటే 2 పవర్ 6 అంటే ఇక్కడ 64 అవుతుంది. మరి 54 కంటే 64 చిన్నదా పెద్దదా? చూసినట్లయితే అది పెద్దది. పెద్దది కాబట్టి ఇక్కడ నుంచి రిమైనింగ్ ఎంతైతే ఉందో దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. రైట్, ఎలిమినేట్ చేసేద్దాం. ఎలిమినేట్ చేసినట్లయితే ఇక్కడ ఎంత అవుతుంది? ఇక్కడ భాగించినట్లయితే 2 4 2 14, ఇక్కడ 4తో తెగుతుంది. 4 1 4, 4 3 12. నెక్స్ట్ ఇక్కడ 8, 8 5 30, 8 4 7 8 56, 8 7 పోతుంది, 8 6 పోతుంది. 8 6 48, అంతకు మించి పోదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 16, 16 3 48, ఇంకా పోతుందా? పోదు. 16 3 48. రైట్, ఇక్కడ 32 చూసినట్లయితే 32 ఎంత అవుతుంది? 64 అవుతుంది. అంటే 32 1లో మాత్రమే పోతుంది. రైట్, గమనించారా? ఇక్కడ 27 లో పోతుంది, ఇక్కడ 13 లో పోతుంది, ఇక్కడ 6, ఇక్కడ 3, ఇక్కడ 1 లో పోతుంది. పోయినట్లయితే దీన్ని మనం ఇప్పుడు యాడ్ చేయాలి. దీన్ని యాడ్ చేసినట్లయితే రైట్, ఇక్కడ 27 ఉంది, 37 ప్లస్ 3 40, 46, 46 ప్లస్ 4, 46 ప్లస్ 4 50 అవుతుందండి. ఎంత వస్తుంది? 50 అవుతుంది. మనం ఏం చెప్పుకున్నాం? ఈ ఘాతంలో ఏదైతే ఉందో ఆ ఘాతాన్ని తీసుకొచ్చి దీనికి భాగించాలి అని చెప్పాం. రైట్, ఇక్కడ భాగించినట్లయితే అంటే 50/2 ఇక్కడ ఎంత అవుతుంది? 25 అవుతుందండి. రైట్, ఇక్కడ చూసారా ఎన్ని 3s ఉన్నాయంటే ఎంత వచ్చింది? 26 వచ్చినాయి. ఎన్ని 2s ఉన్నాయంటే ఎంత వచ్చింది? 25 వచ్చింది. వీటిలో చిన్న వాల్యూ ఏది? కనిష్ట వాల్యూ ఏది? కనిష్ట వాల్యూ ఏది? 26 25? 25. కాబట్టి ఈ 54 ఫ్యాక్టోరియల్ నందు 12 యొక్క గరిష్ట ఘాతం ఎంత అంటే ఎంత? 25. గరిష్ట ఘాతం ఎంత? 25. ఈ విధంగా క్యాల్కులేట్ చేయాలి. ఏదో పెద్ద లెంతీగా ఉంది అని అనుకోవద్దు. రైట్, ఇది లెంతీగా లేదు, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంత లెంతీగా వస్తుంది. ఇదంతా మనం మైండ్ లో చేసుకోవాలి. మైండ్ లో చేసుకుని ఫైన్ గా చెప్తారు, లేదా రఫ్ వర్క్ గా త్వరగా స్పీడ్ గా చేయాల్సి ఉంటుంది. ఇట్లా ప్రొసీజర్, ఇంతకన్నా ఇంకా ప్రొసీజర్ ఏం లేదు. రైట్, కుదరదు. చూడండి, 54 ఫ్యాక్టోరియల్ అంటే 12 యొక్క గరిష్ట ఘాతం ఎంత? మన క్వశ్చన్. రైట్, ఈ 12 యొక్క గరిష్ట ఘాతం కావాలి అంటే మనం 2 ఫాలో అవుతాం. ఒకటి గతంలో చెప్పుకున్నటువంటిది, ఒక మల్టిప్లికేషన్ ఎక్స్పాన్షన్ నందు ఎన్ని జీరోస్ ఉన్నాయి కనుక్కోవాలంటే అక్కడ 5s ఎన్ని ఉన్నాయో కనుక్కున్నాం. 5s ఎన్ని ఉన్నాయో కనుక్కున్నాం అంటే అర్థం ఏంటి? 5 ఫ్యాక్టర్. 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఆ 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అన్నది మనం గమనించాం. దాన్ని బట్టి బేస్ చేసుకున్నాం. రైట్, అట్లాగే ఈ 54 ఫ్యాక్టర్ నుండి 12 యొక్క గరిష్ట ఘాతం ఎంత అంటే ముందు ఆ 12ను మనం ప్రధాన కారణాంకాలుగా విడదీయాలి. ప్రధాన కారణాంకాలుగా విడదీసినట్లయితే 3/1 into 2 స్క్వేర్ కింద దాన్ని డివైడ్ చేయొచ్చు. రైటా? 3/1 into 2 స్క్వేర్ కింద డివైడ్ చేయొచ్చు. ఈ 54 ఫ్యాక్టర్ ఎన్ని 3s ఉన్నాయన్నది గమనించాలి. అట్లాగే
ఈ 54 ఫ్యాక్టోరియల్ నందు ఎన్ని 2's ఉన్నాయన్నది గమనించాలి. ఎన్ని 2's ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ పవర్ లో వాల్యూ ఏదైతే ఉందో దానితో భాగించాలి. సేమ్ అండి, ఇక్కడ 3కి మీద పవర్ ఉన్నా అదే పని చేయాలి. ఇక్కడ 3 పవర్ 4 ఉందనుకోండి, ఈ 26 కి 4 తో మనం భాగించాల్సిందే. ఇక్కడ 3 పవర్ 9 ఉందనుకోండి, ఈ 26 కి 9 తో భాగించాల్సిందే. ఇక్కడ 2 పవర్ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 తో భాగించాం. ఇదే 2 మీద 5 ఉంది అనుకోండి, దీనికి 5 తో భాగించాలి. 2 మీద 6 ఉంది అనుకోండి, దీనికి 6 తో భాగించాలి. ఇట్లా భాగించాలి. భాగించిన తర్వాత దీనికి కనిష్ట వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం దాని యొక్క ఆన్సర్ గా తీసుకోవాలి. రైట్, ఇట్లా చేసుకోవాలి. ఇంకొన్ని లెక్కలు ఏదన్నా ఒక ప్రాబ్లం చూసుకొని ప్రాక్టీస్ చేయండి. 54 ఫ్యాక్టరీలు 100 ఫ్యాక్టరీలు తీసుకోండి. 100 ఫ్యాక్టరీల నందు ఎన్ని 15 ఉన్నాయి, ఎన్ని 15 ఉన్నాయి అన్నది గమనించాలి. 15 ఉన్నాయి అంటే అర్థం ఏంటి? 15 ఎట్లా విడదీయచ్చు ప్రధాన కారణాంకాలుగా? 5 into 3, 5 3 15. ఇంతకు మించి ఇంకేం అవసరం. సింపుల్. 15 అంటే 5 into 3 కాబట్టి ఎన్ని 5లు ఉన్నాయి అట్లాగే ఎన్ని 3's ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఏది చిన్న వాల్యూ అయితే అదే అన్ని 15లలో ఉన్నట్టు. అర్థమైందా? ఇట్లా వేరువేరుగా మీరు సొంతంగా కొన్ని తీసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. ఇది ఒక ఫ్యాక్టోరియల్ ఇచ్చి, ఒక ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇచ్చి దాంట్లో ఒక ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి 12 ఇచ్చి 12 యొక్క గరిష్ట ఘాతం ఎంత, 15 ఇచ్చి 15 యొక్క గరిష్ట ఘాతం ఎంత, 17 ఇచ్చి 17 యొక్క గరిష్ట ఘాతం ఎంత, 20 ఇచ్చి 20 యొక్క గరిష్ట ఘాతం ఎంత అన్నది అడిగినట్లయితే చేయాల్సినటువంటి విధానం. రైటా? 50 ఫ్యాక్టోరియల్ నందు 7 యొక్క గరిష్ట ఘాతము ఎంత? రైట్, ఏమన్నాడండి? 50 ఫ్యాక్టోరియల్ నందు 7 యొక్క గరిష్ట ఘాత విలువ, 7 యొక్క గరిష్ట పవర్ వాల్యూ ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, దాన్ని చూసినట్లయితే రైట్ 50 ఫ్యాక్టోరియల్ లో 7 యొక్క గరిష్ట ఘాతం. ఇందాక n ఫ్యాక్టోరియల్ ఫార్ములాని యూజ్ చేద్దాం. n అంటే ఎంత? ఇక్కడ 50/7 ప్లస్ 50/7 స్క్వేర్ ప్లస్ 50/7 క్యూబ్ అండ్ సో ఆన్ వస్తుంది. అవునా? రైట్, ఇక్కడ 50 కంటే 7 చిన్నది. ఓకే, 50 కంటే ఇక్కడ 7 స్క్వేర్ అంటే ఎంత? 49 కాబట్టి ఇది కూడా చిన్నదే. రైటా? ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ ఏమవుతుంది? 50 కంటే 7 క్యూబ్ ఏమవుతుంది? 7 7 49, 49 7 అంటే 50 కంటే పెద్దది అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం. ఎలిమినేట్ చేసేస్తే మనకున్నటువంటి ఫైనల్ వాల్యూ ఎంత? రైట్, ఇక్కడ 50/7 మిగిలింది. అట్లాగే ఇక్కడ 50/49 మిగిలింది. రైట్, 50/7 అంటే ఎంత అవుతుంది? 7 7 49 అంటే 7 పాయింట్ వస్తుంది. అంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి? 7 తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 49 ఒకట్ల 1 పాయింట్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? 1 తీసుకోవాలి. మొత్తం ఎంత అవుతుంది? 8. అంటే ఇందులో 7/8 అనేది ఉంటుంది. ఇందులో 50 ఫ్యాక్టోరియల్ లో 7 యొక్క ఘాతం 8గా ఉంటుంది. 7 యొక్క గరిష్ట ఘాతం 8 అవుతుంది. రైటా? రైట్, 50 ఫ్యాక్టోరియల్ యొక్క ఎక్స్పాన్షన్ లో 7 యొక్క గరిష్ట ఘాతం ఎంత అంటే 8. ఎందుకంటే దాంట్లో 7/8 అనేది ఒకటి ఉంటుంది. ఆ 7/8 అనేది ఉంటుంది. 8 అనేది ఎట్లా వచ్చింది అని కనుక్కోవాలంటే ప్రీవియస్ గా మనం n ఫ్యాక్టోరియల్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్న ఫార్ములాని బేస్ చేసుకుని మనం చేస్తాం. కాబట్టి ఇక్కడ 5 వేయాలి. ఇక్కడ మనం 7 ఘాతం అడిగాడు, 7 అడిగాడు కాబట్టి 7 వేసేసి మనం చేస్తాం. రైట్, ఇక్కడ 2 దగ్గరలో కూడా డెసిమల్సే వచ్చినాయి కాబట్టి డెసిమల్ కి ముందున్న వాల్యూ తీసుకోవాలి. రైట్, ఇక్కడ పాయింట్ ముందు 7 ఉంది, 7 పాయింట్ ముందు ఒకటి ఉంది, 1 7 + 1 8. రైట్, ఇంకొకటి చూద్దాం.